ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సూరపరెడ్డి వీరాస్వామినాయుడు. మా నాన్నగారి పేరు సూరపరెడ్డి రెడ్డమ్మ, అమ్మగారి పేరు అనసూయ. నా శ్రీమతి వెంకటలక్ష్మీ నారాయణమ్మ. బాబులు నాగేంద్ర సాయిరామ్, రెండవ బాబు సాయికృష్ణ సాయిరామ్. మొట్టమొదటిగా 1967లో నేను ఎస్ఎస్ఎల్సి చదివేటప్పుడు మా స్కూల్కి పామర్రు, తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం, అప్పుడు అక్కడికి వచ్చారు స్వామి. పెద్ద జనసందోహం. అప్పటి నుంచి మేము స్వామి భక్తులుగా కాకపోయినా స్వామి గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1974లో నాకు స్వామి గురించి ఈ సత్యం శివం సుందరం పుస్తకాలు ఒకళ్ళు సంపర కాకినాడ దగ్గర ఉంది, అక్కడ అందరూ భక్తులే, స్వామి అక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఇచ్చి చదువుకోమన్నారు. ఆ సత్యం శివం సుందరం 3 భాగాలు నేను చదివి మా నాన్నగారు టీచరు, ఆయనకి ఇస్తే ఆయన, అయ్యో మనం ఇంతకాలం కూడా తెలుసుకోలేకపోయాం, మన స్వామి భగవంతుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు మరలా పుట్టాడంట, ఆయనకి సమకాలీనులుగా ఉన్నాము మనం, అంచేత వెంటనే వెళ్ళి దర్శనం చేసుకోవాలని 1974 ఆగస్టు 24ని పుట్టపర్తి వెళ్ళారు. పుట్టపర్తి వెళ్ళిన తర్వాత స్వామి 2 రోజులు అక్కడ ఉండి దర్శనం చేసుకుని పాదనమస్కారం ఇచ్చి పాదనమస్కారం తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసారు ఇంటికి. అప్పటి వరకు మా నాన్నగారికి కొంతమంది విద్యాశాఖ మంత్రి వరకు కూడా రాజకీయంగా పరిచయం ఉండడంతో మొదట బాగానే ఉన్న టీచర్ ఉద్యోగం మానేసి వ్యవసాయం చేసుకుంటూ కొంచెం దురలవాట్లకి ఆయన లోన్ అవడం జరిగింది. అందుకు మా అమ్మగారు అమ్మమ్మగారు అందరూ బాధపడ్డాం. అంచేత ఎప్పుడైతే పుట్టపర్తి వెళ్ళారో స్వామి, ఆ తర్వాత మా నాన్నగారు 10 సంవత్సరాలు పైగా ఉన్నారు, 1984 వరకు. ఎప్పుడూ కూడా ఇంకా దురలవాట్లను వదిలేసి ఎప్పుడు ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ అనుకుంటూ నామస్మరణ చేసి, మనం ఎంతసేపు కూడా మనకు ఆస్తి అన్నది ఉంటే అది ఒక్క సత్యసాయిబాబా ఫోటోనే, సత్యసాయిబాబా వారే, ఇది మీరు నమ్ముకోండి అని చెప్పేవారు. ఎప్పుడు కూడా ఇంకా భగవన్నామం ఇంకా అలా సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్, ఏంటి ఇలాగా ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ చెప్పమంటాడు అనుకునేవారు. ఆ తర్వాత 1972లో మా అక్కయ్య గారు పెళ్ళి అయిన తర్వాత వరుసగా 2 సార్లు ఆవిడకి పిల్లలు బతకలేదు, పుట్టిన వాళ్ళు. తర్వాత ఈ సత్యం శివం సుందరం చదివి మా బావగారికి ఇచ్చాం. ఆయన ఆ పుస్తకాలు తీసుకుని చదివి వెంటనే పుట్టపర్తి తీసుకెళ్ళారు మా అక్కయ్య గారిని. ఆ తర్వాత సాయికృష్ణ అని ఓ బాబు పుడితే పేరు పెట్టారు. తర్వాత ఇంకో బాబు ఇంకొక పాప పుట్టారు. వాళ్ళు ఆ విధంగా స్వామి భక్తులయ్యారు మొత్తం మా కుటుంబం అంతా కూడా. ఈ 2 నిదర్శనాలు, మా నాన్నగారికి దురలవాట్లు పోవడం, రెండోది మా అక్కయ్య గారికి పిల్లలు అంతకితం జీవించిన వాళ్ళు మళ్ళీ 3 పిల్లలు పుట్టి వాళ్ళు సంతోషంగా ఉండడం. అప్పటి నుంచి సాయిరామ్ సాయిరామ్ చెప్పడం, ఎప్పుడన్నా చిన్న చిన్న భజన కార్యక్రమాలు అవి చేయడం, ఇవి చేసుకునేవాళ్ళం. ప్రతి సంవత్సరం మాత్రం పుట్టపర్తి ఏదో విధంగా వెళ్ళగలిగేవాళ్ళం. అప్పుడు చాలా కష్టంగా ఉండేది. గుంటూరు వెళ్ళి అక్కడ మార్చి మళ్ళీ గుంతకల్లి వెళ్ళడం, అక్కడ మారి మరలా ధర్మవరం వెళ్ళడం, అక్కడ దిగి బస్సు మళ్ళీ అక్కడ నుంచి పుట్టపర్తి వెళ్ళడం, ఇదంతా కొంచెం కష్టంగా ఉండేది అప్పుడు. ఆ విధంగా పుట్టపర్తి ప్రయాణాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ 1991 ఆ ప్రాంతంలో మాకు పుష్కర సేవలు మొదలుపెట్టారు. పుష్కర సేవలకి మేము అందరూ వెళ్ళి రాజమండ్రిలో పుష్కరాలు సేవల్లో పాల్గొన్నాము. అప్పుడు స్వామి కబురు పంపించారు, అందరూ కూడా పుష్కర సేవలో చేసిన వాళ్ళందరూ పుట్టపర్తి రండి అని. అప్పుడు మేము రామవరం సమితి అని జగ్గంపేట దగ్గర ఉంది, ఆ సమితిలో సభ్యుడిగా ఉంటూ అక్కడికి పుట్టపర్తి వెళ్ళాము. పుట్టపర్తి వెళ్ళిన తర్వాత స్వామి ప్రత్యేకంగా భజన మందిరంలో అప్పుడు తన్నీరు బొల్లయ్య గారని రాజమండ్రి సత్యసాయి గురుకులానికి 27 ఎకరాల భూమి ఇచ్చి అంతా స్వామికి సమర్పించారు. ఆయన దగ్గర నిల్చుని, ఇగో స్వామి ఈ పిల్లలందరూ కూడా స్వామి పుష్కరాల సేవలు బాగా చేశారు స్వామి అని చెప్తే, స్వామి ఎంతో సంతోషించి ఎంతో ఇరుగ్గా కూర్చోబెట్టారు. మా ఎదురెదురుగా కూర్చోబెట్టి స్వామే సర్దారనమాట ఆ భజన మందిరంలో, ఓంకార మందిరంలో.
స్వామి సర్ది బుల్లయ్య గారు చెప్పిన తర్వాత మీరందరూ కూడా ఎంతో మంచి సేవలు చేశారు, ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి మీకు అని ఆశీర్వదించి పంపించారు. ఆ తర్వాత మేము ప్రతి సంవత్సరం కూడా స్వామి బర్త్డేకి వీలు ఉంటే జనవరిలో వెళ్ళేవాళ్ళం స్పోర్ట్స్ మీట్ సేవలకి, తర్వాత ఏప్రిల్ సేవలకి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత 2005 ఆ ప్రాంతంలో మా బాబుకి అక్కడ బెంగళూరు కాలేజీలో సీట్ వచ్చింది, బీఎస్సీ సీట్ వస్తే అక్కడ 3 సంవత్సరాలు బీఎస్సీ చేసి 2009 వరకు ఎంఎస్సీ పుట్టపర్తిలో చేసి అక్కడ వెంటనే ఒక నెల కూడా గ్యాప్ లేదు, అక్కడే బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. అక్కడే ఉండి బాగా స్వామి కార్యక్రమాల్లో పాల్గొనేవాడు బృందావనంలో. 1994లో మా రెండో బాబుకి అక్షరాభ్యాసం గురించి అని వెళ్తే నా శ్రీమతి వెంకటలక్ష్మీనారాయణమ్మ ఒక నెల రోజులు ఉన్నా సరే అక్షరాభ్యాసం అవ్వలేదు. అలాగే వెయిట్ అనేవారు స్వామి వచ్చి. అంటే ఆ తర్వాత నేను ఆగస్టు నెల 1994 సంవత్సరం ఆగస్టు నెలలో స్వామి దగ్గరికి వెళ్ళి 4 రోజులు ఉన్నాం. 3 రోజులు 4 రోజులు ఉంటే మా బాబు, నాన్న స్వామి చేయరేమో ఇంకా ఇన్నాళ్ళు ఉన్నాం కదా వెళ్ళిపోదాం రా అన్నాడు. అప్పుడు ఆ స్వామిని ప్రార్థించుకుంటూ ఉంటే మర్నాడు దగ్గరికి వచ్చి ఏది పలకేది అన్నారు. తీసుకుని ఓం రాసి ఇచ్చారు. మా బాబు ఏమో పాద నమస్కారం చేసుకుంటున్నాడు, ఎంతసేపటికి లేవట్లేదు. స్వామి ఇలా బొటన్ రైలుతోటి ఇలాగన్నా సరే అంటే అప్పుడు నేనే స్వామి దగ్గర పలక తీసుకుని చాక్ పీస్ తీసుకుని రా నాయన లే అని లేపాను. ఆ తర్వాత స్వామి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాబు కూడా బాగా మంచి చదువుకుని ఇప్పుడు యాక్సెంచర్లో చేస్తున్నాడు ఉద్యోగం. పెద్ద బాబు ఏమో ఇన్ఫోసిస్లో చేస్తున్నాడు. ఈ విధంగా స్వామి మా కుటుంబానికి, నా భార్య ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆవిడ తర్వాత మాకు నా భార్య ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అక్కడ రంపచోడవరంలో పనిచేస్తూ ఉండేవారు. అంచేత ఆవిడకి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లతోటి, మిగిలిన జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వస్తుంటే వాళ్ళతోటి ఎక్కువ పరిచయం ఉండేది. ఎక్కువ ఫ్రీగా వారితో ఏమన్నా మాట్లాడి పని చేయించగలిగే అవకాశం జరిగింది. అప్పుడు మా జిల్లా ప్రెసిడెంట్ అయిన దండమూడి రామారావు గారు, అమ్మ నువ్వు వాటర్ ప్రాజెక్టు పనుల గురించి నువ్వు చేయాలి అంటే, అప్పుడు వాటర్ ప్రాజెక్ట్ పనులు ఏ గ్రామాలకు వెళ్ళి ఏ గ్రామాల్లో మనం ఈ సదుపాయాలు కలగజేయాలి, ఈ సర్వే అంతా రెడీగా ఉన్నా సరే ఈవిడ కూడా వెళ్ళి ప్రభుత్వాధికారులతో మాట్లాడి వాళ్ళ వాహనాలు సప్లై చేసేటట్టు, తర్వాత అక్కడ మెడికల్ క్యాంపులకి పేషెంట్లను పోగు చేయడానికి అంతా కూడా 4-5 సంవత్సరాలు వరుసగా అవకాశం చిక్కింది. అప్పుడు స్వామి నేను ఈ వాటర్ ప్రాజెక్టు ఏరియా అంతా చూడడానికి వస్తాను, ముందు మీరు వెళ్ళి చూసిరండి అని మన అప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ ఆయన శ్రీనివాసన్ గారు ఉండేవారు. శ్రీనివాసన్ గారిని వచ్చి ఆయన అదంతా చూసి ఏర్పాట్లన్నీ బాగా చేద్దామని చెప్పేసి హెలిప్యాడ్ అది కట్టించారు. అప్పుడు మేము ఆ సేవలకి దగ్గరున్నప్పుడు మా జిల్లా ప్రెసిడెంట్ దండమూడి రామారావు గారు, ఈ భార్యాభర్తలు ఇద్దరు మాకు రైట్ హ్యాండ్గా పనిచేస్తుంటారు సార్ అని ఆయన్ని దగ్గరికి తీసుకెళ్ళి ఫోటో తీయించారు. అది ఆ తర్వాత ఇంకా స్వామితో నాకు 1997 జనవరి 1 పిలిచి నేను స్వామి సేవలో గేటు దగ్గర పూర్ణచంద్ర గేటు దగ్గరే ఉండగా కిదర్సే ఆయా అని అన్నారు, అని అడిగారు. కిదర్సే ఆయా అంటే నేనేం మాట్లాడలేకపోయాను. ఎక్కడి నుంచి వచ్చావు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే స్వామి తూర్పుగోదావరి జిల్లా అన్నాను. తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రానా అన్నారు. ఆంధ్రానా, అవును స్వామి అన్నాను. వెస్ట్ బెంగాల్ అయిపోయిందా అన్నారు. అవును స్వామి వెస్ట్ బెంగాల్ సేవ అయిపోయింది, మేము ఇప్పుడు ఆంధ్ర ఛార్జ్ తీసుకున్నాము అని చెప్పాను. అని చెప్తే పాద నమస్కారం చేసుకోమన్నారు. అప్పుడు పాద నమస్కారం చేసుకున్నాను. అంటే 22 సంవత్సరాల తర్వాత స్వామి
నాతో మాట్లాడడం జరిగింది. అంత క్రితం ఎప్పుడూ కూడా దగ్గర రావడం, పాద నమస్కారం ఇవ్వడం, నవ్వడం, అది చూసి చూడనట్టు వెళ్ళిపోవడం ఇలా జరిగేది. ఆ తర్వాత నుంచి కూడా నేను 97 నుంచి కూడా అక్కడే ఏ సేవ ఇస్తే ఆ సేవ చేసుకోవడం, ప్రతి సంవత్సరం వీలున్నంత వరకు ఎప్పుడూ ఏ నెల మన ఆంధ్రప్రదేశ్ సేవలు పిలిచినప్పుడల్లా వెళ్ళి సేవల్లో చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కూడా నేను మొన్న ఏప్రిల్ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు సేవ చేసి స్వామి సమాధి దగ్గర దర్శనం, సేవాదాలకు ఇచ్చినటువంటి పాదనం అది దర్శనం, ప్రత్యేక దర్శనం అది చేసుకుని వచ్చాము. 1976లో నేను అక్కడ పుట్టపర్తి వెళ్ళి ఒక నెల రోజులు ఉండడం జరిగింది. అప్పుడు స్వామి దర్శనం చేసుకోవడం, బయట కొబ్బరి మొక్కలకి వేరే ఎక్కడ మొక్కలు ఉంటే అక్కడికి నీళ్లు పైప్తో పట్టుకెళ్ళి అవన్నీ చేసి, ఎక్కడన్నా బస్ టికెట్లు అయ్యి కింద పడిపోయి ఉంటే అవన్నీ తీసి పోగేసి డస్ట్బిన్లో వేసి వచ్చేవాళ్ళం. తర్వాత పొద్దుటే 8 గంటలకు 8:30 ఆ టైంలో న్యూస్ పేపర్లు వచ్చాయి. న్యూస్ పేపర్ వస్తే కస్తూరి గారికి ఇచ్చి రమ్మనేవారు. కస్తూరి గారి రూమ్ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఆయన అలా ఎక్కువగా నడవలేకపోయేవారు, కానీ అందరితో ప్రేమతో మాత్రం సాయిరాం అని చెప్పేవారు. ఆ భాగ్యం మాకు కలిగింది అప్పుడు, ఆ సేవ చేసే భాగ్యం. ఆ తర్వాత పుట్టపర్తిలో పాత పుట్టపర్తికి వెళ్ళడం, పుట్టపర్తిలో స్వామి ఆంజనేయ స్వామి మందిరంలో దర్శనం చేసుకోవడం, స్వామి జన్మస్థలమైన శివాలయం ఉంది కదా, ఆ శివాలయం దగ్గర దర్శనం చేసుకోవడం, ఎప్పుడన్నా బుక్కపట్నంలో స్వామి చదివిన స్కూల్కి నడిచి వెళ్ళడం, చిత్రావతి దాటి ఇలా చేసుకుంటూ వచ్చేవాళ్ళం. స్వామి పాదుకా మహోత్సవం తమిళనాడు వాళ్ళు చేస్తుంటే అందరూ మన ఆంధ్ర వాళ్ళు కూడా అందరూ చేసుకుందామని చెప్పేసి అప్పుడు గుంటూరు నారాయణరావు గారు ప్రత్యేకంగా కార్యక్రమం ఒకటి ప్లాన్ చేశారు. అప్పుడు 1997 సరిగా సంవత్సరం గుర్తులేదు, కానీ ముందు కలశ పూజ చేయించారు. మాకు అందరికీ కలశాలు తీసుకొచ్చి ఇచ్చి, ఆ కలశాలతో పాటు అక్కడ మేమందరూ తెల్లవారుజాము నుంచి వచ్చి కూర్చుని స్వామి వచ్చి అక్కడ అందరూ దగ్గరికి వచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. ఆ తర్వాత పాదుకలు తెచ్చుకున్నాం. పాదుకలు తెచ్చుకోమన్నారు అందరినీ కూడా. అవి ఏవో చెక్కతో చేసినవి, కానీ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పాదుకలు తెచ్చుకోండి అని చెప్తే మేము కూడా తయారు చేయించుకున్నాము. తయారు చేయించుకొని స్వామి ఆశీర్వచనాలకు కూర్చుంటే దగ్గరికి వచ్చి ఈ పాదుకలకు మధ్యని ఇలా హస్తం పెట్టి ఆశీర్వదించారు. ఆ తర్వాత మేము ఆ పాదుకలు తెచ్చుకొని ఎప్పుడు ఇంట్లో నిత్యం భజనలో పెట్టుకొని పూజ చేసుకోవడం అవి చేస్తాం. 2000 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు అనుకుంటా స్వామి బెంగళూరు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. మేము సేవ అయిపోయిన తర్వాత అందరూ ఇంకా ఆ వేళ వెళ్ళిపోదాం అనుకుంటూ ప్రొద్దుట భజన మందిరంలోకి వెళ్ళాము కొంతమంది దర్శనానికి. భజన మందిరంలోకి వెళ్తే నాకు భజన మందిరంలో స్థలం దొరకలేదు. బయట కూర్చోమన్నారు. బయట కూర్చోమంటే స్వామి ఇంటర్వ్యూ మందిరం నుంచి తిన్నగా వచ్చి నా దగ్గర నిల్చున్నారు. నిల్చుంటే నా పక్కనే రమణారావు గారు కూర్చుని ఉన్నారు. రమణారావు ఎప్పుడు వచ్చావు అని అడిగారు స్వామి. ఈ ఉదయమే మార్నింగ్ వచ్చాను స్వామి అన్నాడు ఆయన. మార్నింగ్ వస్తే హైదరాబాద్లో హీట్ ఎంత ఉంది అని అడిగారు. హైదరాబాద్లో 40 ఉంది స్వామి అన్నాడు. 40 ఉందా అంటే 39 ఉంది స్వామి అన్నాడు. ఇక్కడ 40 ఉంది చూడు, అయినా సరే ఎంత చల్లగా ఉంది, ఎంత చక్కటి గాలి వస్తుంది. నేను బెంగళూరు వెళ్తే ఇక్కడ పనులు జరగట్లేదు మందిరంలో, అందుకోసం ఇక్కడే ఉండిపోయి పనులు చేస్తున్నాను. తర్వాత వాటర్ ప్రాజెక్ట్కి 2 కోట్లు చొప్పున ఇస్తున్నాను వారం. వాళ్ళంతా ఎంతో ఆనందంగా పనిచేస్తున్నారు అన్నారు. ఇదేంటి స్వామి, జన్మలో మాతో ఒక్క మాట మాట్లాడడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది, రమణారావు గారితో ఎంతసేపు మాట్లాడుతున్నాం ఏంటని అనుకుని అలా ఉంటే నా దగ్గరికే వచ్చి అంగి ఎలా తగిలేటట్టు మొత్తం 10 నిమిషాల పైన నిల్చున్నారు. ఈ వాటర్ ప్రాజెక్ట్ చేపట్టాం కదా, వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రాజెక్టులు, మెగా ప్రాజెక్టులు చేపట్టలేదు. నేను ప్రతి వారం కూడా వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నాను. తర్వాత
మొన్న ఎవరో 30 కోట్లు చెక్ పంపించాడు ఈ ప్రాజెక్ట్కి, ముట్టను కూడా ముట్టలేదన్నారు ఒకసారి. అయిపోయింది మళ్ళీ చెక్కు 30 కోట్లు కూడా తిరిగి పంపించేశాను, ముట్టను కూడా ముట్టలేదన్నారు. అది మళ్ళీ రెండోసారి అయిపోయింది. ఇదేంటి స్వామి అప్పుడే 2 సార్లు చెప్పారు కదంటే, మూడోసారి చెక్కు ముట్టను కూడా ముట్టలేదు, నేను పంపించి వేశాను అన్నారు మూడోసారి. అయిపోయిన తర్వాత అక్కడ అందరూ ఇంజనీర్స్ కూర్చున్నారు. ఇంజనీర్స్ మరలా చెప్పారు, బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఇంత మెగా ప్రాజెక్ట్ టేకప్ చేయలేదు, టూ మెనీ కుక్స్ అని అడిగారు వాళ్ళని. టూ మెనీ కుక్స్ అంటే వాళ్ళందరూ నిలబడి అదే కూర్చుని పైకి చేతులు ఎత్తి స్పాయిల్ ది డిషెస్ అని వాళ్ళు అన్నారు. ఇక అందరూ మొత్తం ఒక 15 నిమిషాలు మాట్లాడి అందరితోటి నా దగ్గరే నిల్చున్నారు. ఇంతసేపు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. అది ఆ భాగ్యం జరిగింది. ఆవేళ భజన మందిరంలో స్థలం దొరకపోయినా బయటే కూర్చుని ఉంటే బయటే నా దగ్గరికి వచ్చి స్వామి ఆ భాగ్యాన్ని ప్రసాదించారు. అంతసేపు ప్రసంగించడం, దగ్గరుండి వినడం, స్వామి యొక్క రూపాన్ని, నల్లటి శిరోజాలని, కళ్ళు, ఐబ్రోస్, అంతా ఆ బ్యూటీ చెప్పలేమనుకోండి, అంత వైభవంగా దర్శనం ఇచ్చారు ఆవేళ సాయిరాం. స్వామి ప్రతి విషయంలో కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటారు అంటే, ఒక రోజున ఆంజనేయ గారు మామయ్య గారు ఒక లారీ బొబ్బాస్ వాళ్ళు పంపించారు. అవి 2-3 రోజులు అయింది వచ్చేసి. అవి కొంచెం ప్రెస్ అయిపోయి కింద నీళ్లు కారుతున్నాయి. నీళ్లు కారుతుంటే మేము వెళ్ళి చెప్పాం, సార్ ఇలాగా బొబ్బాస్కాయలు జ్యూస్ వచ్చేస్తుంది కిందకంటే, చిరంజీవిరావు గారు అన్నారు స్వామితో చెప్తానని వెళ్ళారు. స్వామి చెప్తే స్వామి ఏం చేశారు, లిస్ట్ రాసుకోమన్నారు. గర్ల్స్ ఇది ఏంటిది అక్కడ గర్ల్స్కి అది విమెన్స్ సేవాదళ్ బిల్డింగ్కి కొన్ని, తర్వాత సౌత్ క్యాంటీన్కి కొన్ని, వెస్ట్రన్ క్యాంటీన్కి కొన్ని, బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి వాళ్ళకి ఇన్ని లెక్కలు, 100 చొప్పున పంచిపెట్టరండి. తర్వాత రేగుపళ్ళు కూడా స్మెల్ వచ్చేస్తున్నాయి, ఇవేమో సేవాదళకి ఇచ్చేసేయండి. అందరూ సేవాదళ్ళు కూడా వాళ్ళందరికీ ఒక చిన్న వైర్ బ్యాగ్స్ ఉండేవి, వైర్ బ్యాగ్స్లో ఇచ్చేసి రండి అని చెప్పేశారు. నేను అప్పుడు స్వామి దగ్గరే ఉన్నాను. ఎలా అంటే ఒక 10-15 నిమిషాలు 10-15 అడుగుల దూరంలో ఉన్నాను. పూర్ణచంద్రాలో ఉంటే ఇవన్నీ చెప్పేసి రమ్మని చెప్పి అక్కడ సోఫా రిపేర్లు చేస్తున్నారు స్వామి. ఈ అక్కడక్కడ చిరిగిపోయినవి ఉంటే అవన్నీ తీసి రిపేర్లు చేస్తూ వాళ్ళందరికీ నేమో ఆపిల్ పళ్ళు అన్నీ ఇవ్వడం. ఎంత నేను దగ్గరుండి చూసాను, ఏంటి స్వామి ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు, ఎవరో వర్కర్స్కి సేవాదాలకు అప్పచెప్పేస్తే సరిపోద్ది కదా అంటే, అలా కాదు, స్వామి ప్రత్యేకంగా ఆ సోఫా దగ్గర ఇలా 2 చేతులు వెనక్కి పెట్టుకుని వాళ్ళందరితో మాట్లాడుతూ రిపేర్లు చేస్తున్నారు. తర్వాత ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, ఒక రోజుని నేను స్వామి భజన అయిపోయింది. రోజు ఈ కులవంత్ హాల్ కట్టిన ఆయన కులవంత్ గారు ఒక కారు తీసుకొచ్చారు స్వామికి ఇద్దామని. కారు తీసుకొచ్చి రోజు ఆ కారు అక్కడ పెట్టి, పూర్ణచంద్రకి యువతల మామిడి చెట్లు ఉండి అయిపోయి ఆ కారు అక్కడ పెట్టి ఆయన పిల్లలు, మనవలు, అల్లుళ్ళు వీళ్ళందరూ వచ్చి కూర్చునేవారు కారు దగ్గరికి. కారు దగ్గర వచ్చి కూర్చుని కులవంత్ గారు సరిగ్గా భజన అయిపోయాక వచ్చేవారు. అయిపోతే 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అయింది, స్వామి రాలేదు. వీళ్ళు ఈ అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయేవారు. పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆ వేళ పొద్దున్నే వెళ్ళిపోయారు. కులవంత్ గారు మొత్తం చుట్టాలు వీళ్ళందరూ ఇంకా స్వామి రావట్లేదు 4 రోజులు చూసి వెళ్ళిపోయారు. మేము అలాగా స్వామి రాలేదు అనుకుని మేము అలా దూరంగా ఉంటే, స్వామి వచ్చి ఆయన వెళ్ళిపోయిన రోజుని వచ్చి అక్కడికి వచ్చి ఆ కారులో కూర్చుని పూర్ణచంద్రలో 3 సార్లు రౌండ్లు కొట్టి ఆ పూజలంతా చేయించుకుని అప్పుడు వెళ్ళారు. ఆ ప్రొద్దుటే మాత్రం మేము సేవకి వెళ్ళి స్వామి మందిరం ముందు నిల్చున్నప్పుడు చెప్పేవారు అన్నమాట, పోలీసులకి వీళ్ళందరికీ బట్టలు ఇచ్చేవారు. బట్టలు ఇస్తే లావుగాను అతను పిలిచి, దిలీప్ లోపల ఉంటారు ఆయన, దిలీప్ని పిలిచి, దిలీప్ లోపల ఈ పకోడాకి పెద్ద జత బట్టలు తీసుకురా అని వేరే పెద్ద సైజు తీసుకొచ్చి ఇప్పించేవారు. తర్వాత ఏమో ఎదురుగా నిల్చున్న డ్రైవర్ పద్మనాభం గారు ఇంకొక ఆయన ఉండేవారు, వాళ్ళతోటి అనేవారు, నువ్వు పోయి మార్నింగ్ అంజలి గారిని తీసుకెళ్ళి ఫ్లైట్లో ఎక్కించేసి దేబెట్టేసిరా అని చెప్పేవారు స్వామి. ఆ తర్వాత ఈ మహిళా దినోత్సవం వచ్చి ఒక రోజుని మొట్టమొదటి సంవత్సరం అన్నమాట మహిళా దినోత్సవం ప్రారంభం చేశారు.
ప్రారంభం చేస్తారనగా ముందు రోజు రాత్రి అంజలి గారిని జమున గారిని లోపలికి పంపించమని అడిగారు నన్ను. అక్కడ గేట్ దగ్గర ఉంటే, అమ్మ మేము పంపించడానికి కుదరదు, వాళ్ళే పిలుస్తారు, పిలిచినప్పుడు మీరు వెళ్ళాలి, అంతవరకు బయటే ఉండాలన్నాను. లేదు స్వామి మమ్మల్ని రమ్మన్నారంటే నేనేం మాట్లాడలేదు, అలాగే ఉన్నాను. ఈ లోపల వేరే గ్రీన్ రూమ్లోకి తీసుకెళ్ళి పళ్ళాల నిండా ఒక చీరలు ఏవేవో పళ్ళు ఇవన్నీ ఇచ్చి రాత్రి 9 గంటలకు స్వామి వచ్చి బయట దేబెట్టారు వాళ్ళని, అంజలి గారిని జమున గారిని బయట దేబెడితే, అయ్యో చాలా చీకటి పడిపోయింది అన్నారు స్వామి. అని తర్వాత ఇంకెవరిని సేవదాలందరూ ఎవరిలా డ్యూటీస్లో వాళ్ళు ఉన్నాము, వాళ్ళకి అంత శ్రద్ధగా ఎప్పుడు బయటకే రారు. ఆ టైంకి 9 గంటలకు బయటకు వచ్చి వాళ్ళని బయట వెళ్ళండమ్మా ఆలస్యం అయిపోయిందని చెప్పి పంపించారు. అది స్వామి వాళ్ళు చేసుకున్న పుణ్యం, మాకు కలిగిన భాగ్యం, అంతా దగ్గరుండి చూడడం ఇదంతా. సాయిరాం. 1976లో ఒక రోజున నేను స్వామివారి అన్నయ్య గారిని కలిసి ఆయన గోపురం గేటు దగ్గర నిల్చుంటే ఎండలో నిల్చున్నారా దండం పెట్టుకున్నాను, పాద నమస్కారం చేసుకుంటే నాకెందుకురా మీరు పాద నమస్కారం చేసుకుంటారు అన్నారు. లేదు స్వామి గురించి ఏమన్నా చెప్పండి అన్నాను. ఏమని చెప్తాను నేను, మా హంపి విరూపాక్షాలయం వెళ్ళినప్పుడు అక్కడ నేను బయట వీడిని పెట్టి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే స్వామి కనిపిస్తున్నాడు అక్కడ శివలింగంలో. నేను మళ్ళీ వచ్చి బయట చూస్తే బయటే ఉన్నాడు. నేను మాత్రం అప్పుడే నమ్మాను, ఇతనిలో మహాశక్తి ఏదో ఉంది, అంతేగాని నేను ఎప్పుడూ దేవుడని నమ్మేవాడిని కాదు. ఈ సంఘటన జరిగిన తర్వాత మాత్రం నేను దేవుడు అనే కొంత ఎక్కువ నమ్మకంతో ఉండేవాడిని. అదిరా నా అనుభవం అని చెప్పారు నాకు స్వామి అన్నయ్య గారు, శేషంరాజు గారు. చాలా నెమ్మదిగా మాట్లాడేవారు, బాగా ఎరుపు రంగులో ఉండేవారు. ఆ తర్వాత జానకిరామ గారి దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళేవాళ్ళు. మా జిల్లా ప్రెసిడెంట్ గారు అనేవారు, ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టే వాళ్ళకి నువ్వు వెళ్ళి స్లిప్ తీసుకురా అనేవారు. నేను వెళ్ళి స్లిప్ తీసుకొస్తే ఆ స్లిప్లో ఉన్నటువంటి మెంబర్స్ని ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టేవారు. స్వామి వచ్చి వాళ్ళతో మాట్లాడడం, లేకపోతే వాళ్ళ మందిరాలకి ఇవంతా. ఇంకా నాకు ప్రత్యేకంగా నా జీవితంలో బాగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే, మా సమితి రామవరం జగ్గంపేట దగ్గర, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం దగ్గర ఉంది. ఇప్పుడు కాకినాడ జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఆ మందిరంలో మేము కొంతవరకు కట్టాము. పునాదులు కట్టిన తర్వాత ఎవరు కూడా మేము అంత ధన సహాయం పొందలేకపోయాము, అదే డబ్బు ఎక్కువ ఇవ్వలేకపోయాము. అంచేత పునాదుల లెవెల్లో ఆగిపోతే మేము మా ఊరు ఆ రామవరం జిల్లా సమితి సభ్యులందరూ కూడా 15 మంది బయలుదేరి వచ్చాము. పుట్టపర్తిలో ఫోటో తీసుకుని స్వామి మందిరం ఉన్న స్టేజ్ ఫోటో తీసుకొచ్చి స్వామి పాదాల మీద పెడదామని చెప్పేసి అనుకున్నాం. మేము వెళ్ళి చిరంజీవిరావు గారిని కలిసాము. సార్ ఇలాగా వచ్చాం 15 మంది అంటే, 15 మందికి ఫ్రంట్ లైన్ ఇవ్వడం కుదరదు మీరు, అయినా నేను ఇవ్వడానికి ఇంకా 1 రోజులు పడుతుంది, మీరు వెళ్ళి పలానా చోట సేవ చేయండి అని చెప్పి ఆ గ్యాస్ గొడవన్ అని ఉంది, ఇప్పుడు సత్సాయి బుక్ స్టాల్ ఆ పక్కన ఉండేది, ఆ గ్యాస్ గొడవన్ దగ్గర గోతులు అవి కప్పెట్టండి అని చెప్పేవారు. అవి అన్ని పనులు చేసిన తర్వాత వారం అయ్యాక మళ్ళీ వెళ్ళి అడిగాం, స్వామి వారికి మందిరం గురించి చెప్పుకుందామని వచ్చాం సార్, ఇలా మాకు అనుమతి, మీరు ఫ్రంట్ లైన్ ఇవ్వాలంటే 2కి ఇస్తాను, మిగిలిన వాళ్ళంతా వెనకాల కూర్చోండి అన్నారు. ఆయన 2కి ఇస్తే మాకు అందరికీ ఫ్రంట్ లైన్ వచ్చింది. మొత్తం అందరూ ఫ్రంట్ లైన్లో కూర్చున్నప్పుడు స్వామి, నేను ఫోటో పట్టుకున్నాను, మా సమితి వాళ్ళు నా వెనకాల కూర్చున్నారు. అక్కడ మాకు గట్టుం సుబ్బారావు గారని, మండపాక అప్పారావు గారని మా బాల వికాస్ టీచరు, వాళ్ళంతా మహాభక్తులు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, నువ్వే కూర్చో, నువ్వే స్వామి దగ్గర ఎక్కువ సేవలకు వస్తుంటావు కాబట్టి నువ్వే చెప్దుగానని ఫోటో ఇచ్చారు. ఫోటో ఇస్తే స్వామి నా దగ్గరికి వచ్చి మొత్తం ఆ ఉత్తరాలన్నీ వదిలేశారు. చేతిలో అన్నీ కింద జారిపోయినట్టుగా వదిలేశారు. మొత్తం పడిపోయినాయి ఆ ఉత్తరాలన్నీ, మొత్తం 100 పైన ఉంటాయి. అవన్నీ ఏరి అన్నీ స్వామికి అందించారు. నా పక్కన ఉన్న వాళ్ళంతా
ఈ లోపల నేను స్వామి అంగి కొంచెం వెనక్కి తీసి పక్కకి తీసి స్వామివారి ఫోటో పెట్టి అక్షంతలు వేసి పూజ చేశాను. పూజ చేసిన తర్వాత పూజ అయ్యేదాకా అక్కడే నిల్చున్నారు స్వామి. ఫోటో పెట్టి పూజ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. పోన్లే ఏదో అనుకున్న పని అయింది, స్వామి ఎక్కువసేపు మన దగ్గర ఉన్నారనుకున్నాం. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఎవరు చెప్తే నమ్మరు. ఒక నెల రోజులు 2 నెలల్లో ఒక ఆయన వచ్చి మందిరం స్లాబ్ అంతా నేను వేస్తానని చెప్పి మొత్తం మందిరం పని అంతా ఆయనే చేయించారు. అక్కడ జగ్గంపేటలో ఒక ఆయన ఎవరో చిట్టుబాబు గారని ఉన్నారు, ఆయన ఇంకొంతమంది అనుకుంటా మొత్తం వచ్చి చేయించారు. మందిరం పని పూర్తి అయిపోయింది. మళ్ళీ అందరం మేము స్వామి దగ్గరికి వచ్చాం. స్వామి దగ్గర ఫోటో ఒకటి కొనుక్కొని ఈ బృందావనంలో ఇప్పుడు సమాధి వెనకాల పెట్టారు కదా, ఆ ఫోజులో ఉన్న ఫోటో ఒకటి కొనుక్కుని పెద్దది, స్వామి మీరు సంతకం పెట్టాలి అని చెప్పి ఆశీర్వదించమని ఇక్కడ పుట్టపర్తిలో లేకపోతే బెంగళూరు వెళ్ళాం. మొత్తం ఒక 60 మంది పైన బెంగళూరు వెళ్ళి అక్కడ స్వామి దగ్గర కూర్చున్నాము. స్వామి దగ్గర కూర్చుంటే వచ్చారు స్వామి. స్వామి దగ్గర కూర్చుని స్వామి మందిరంలో పెట్టుకోవడానికి ఫోటో అంటే సంతకం పెట్టండి స్వామి అని పెన్ను అదే స్కెచ్ పెన్ ఇస్తే అన్నారు, ముడతాను చాలు తీసుకెళ్ళండి అని ఆశీర్వదించారనమాట. అప్పుడు ఆ ఫోటో ఇలా 2 సార్లు స్వామి చెప్పి ఆశీర్వదించి ఇచ్చారు. ఆ ఫోటో అయిన తర్వాత తీసుకొచ్చాం మందిరానికి. తీసుకొచ్చి ఫ్రేమ్ చేయించి పెట్టాము. విపరీతమైన వర్షం, ప్రారంభోత్సవం రోజున ఎవ్వరూ ఎక్కడ కదలడానికి వీల్లేదు, రాకుండా అయిపోయింది. అప్పుడు మా సమితి వాళ్ళందరూ కూడా జిల్లా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి, ఏంటి సార్ మీరు ఇంకా రాలేదు అని అడిగారు. మీరు ఇంకా రాలేదు అంటే నాకు రావడం కుదరదు, అక్కడ మీ సేవాదళ సభ్యుడు నాయుడు ఉన్నాడు కదా, నాయుడు చేత ప్రారంభోత్సవం చేయించేయండి, ఓపెనింగ్ చేయించేయండి అని చెప్పేసి ఆ రామాలయంలో కట్టిన సత్యసాయి మందిరం నా చేతే ప్రారంభోత్సవం చేయించారు. అది ఆ భాగ్యం కలిగిందని ఈ జీవితానికి నాకు జన్మ సార్థకం అయింది అనుకున్నాం. ఎప్పుడు ఆ స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళినా ఆ మాట గుర్తుకొస్తుంది, స్వామి ముడతాను చాలు అన్నారు. సరే స్వామి దగ్గర సేవలో పనిచేయనివ్వండి, ట్రస్ట్లో పనిచేయనివ్వండి, కానీ అందరికీ కూడా చాలా టెన్షన్ ఉంటుంది అనమాట. ఒకసారి అక్కడ రామలింగం గారని ఎలక్ట్రీషియన్ ఉండేవాడు, ఇప్పుడు ఉన్నారు, ఆయన సేవలో ఉన్నారు. సేవలో ఉంటే రామలింగం, స్వామి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ పాడైపోయింది, నువ్వు ఎన్ని రోజులు తీసుకుంటావు, దేవుడేం తెలీదా నీకు, ఏంటి ఇలా చేస్తున్నావు అని అడుగుతున్నారు. నేను అక్కడ చిరంజీవిరావు గారి గేటు దగ్గర నాకు డ్యూటీ ఉంటే ఇలా పంపించడం రావడం. ఆయన లోపల ఇలా రామలింగం గారిని అడుగుతూ ఆయన ఏం చేశారంటే, నిజంగా ఎవరూ నమ్మమన్నమాట, నేను ఉండమంటావా చచ్చిపోమంటావా, నీ స్వామి దగ్గరే ఇట్ట చిన్న పని చేయించలేకపోయింది నీ చేత అని నిలదీశారు. ఆయన్ని నిలదీసి అయిపోయింది. ఆయన ఏదో నేను చేసేస్తాను సార్, లిఫ్ట్ బాగు చేయించేస్తాను రేపట్లో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత నా పక్కన ఈ మురళీమోహన్ వీళ్ళంతా సినిమా యాక్టర్లు వాళ్ళంతా పక్కన బయటే కూర్చునేవారు. పాపం వాళ్ళని పిలిచే వరకు కూడా ఎవరికి ప్రయారిటీ లేదు. నేనే పంపించాను లోపలికి. అప్పుడు ఏమైంది, ఒక ఫారినర్ వచ్చింది. ఫారినర్ వచ్చి లోపలికి వచ్చి నన్ను పంపించండి ఆయనతో మాట్లాడతానంటే నేను పంపించాను. పంపిస్తే ఆవిడ వెళ్ళి ఆయన చిరంజీవిరావు గారిని ఈ ఉత్తరం తీసుకెళ్ళి నువ్వు స్వామికి ఇమ్మంటే ఆయన అన్నారు, నేనేమన్నా పోస్ట్ మ్యాన్ ఏంటి, నేను స్వామికి ఇవ్వడానికి నువ్వే పట్టుకెళ్ళి వేసుకో అని చెప్పారు. అని చెప్తే ఏమైంది, ఆవిడ నిజంగా ఎన్ని ఇంగ్లీష్లో అన్నమాట, మీరందరూ కూడా రాక్షసులు, రియల్లీ యూఆర్ డెమన్స్ నియర్ గాడ్, రాక్షసులే ఉన్నారు, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి లెటర్ ఆయన మీదకి ఇసిరేసి వెళ్ళిపోతే తర్వాత ఆయన నన్ను పిలిచారు, ఏంటి నువ్వు అందరినీ అన్నెసరీ మెటీరియల్ అంతా నా దగ్గరికి పంపిస్తున్నావు, నువ్వే సార్ట్ చేసి పంపించాలి కదా లోపలికి అని అంటే నేను ఏం చెప్పలేకపోయాను. అయిపోయింది. ఆ తర్వాత పాద నమస్కారాలకు మేము కూర్చున్నాం. ఆ సంవత్సరం పాద నమస్కారాలు బర్త్డే అయిపోయిన తర్వాత 23 అయిపోయాక 24వ తారీఖు సాయంత్రం, నవంబర్ 24 సాయంత్రం కానీ పొద్దున కానీ కూర్చోబెట్టేవారు. అందరూ కూర్చున్న తర్వాత స్వామి వచ్చారు, మా దగ్గర నిల్చుని
మా ఇన్ఛార్జు రిపోర్టు నేను తయారు చేసి ఇచ్చేవాడిని. ఎంతమంది సేవాదారులు ఏ ఏ సేవలు చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేవాళ్ళం. ఇస్తే ఆ డీటెయిల్స్ చూసి స్వామి ఆ చిరంజీవిరావు గారిని పిలిచి, నేను 1200 మందికి పాద నమస్కారం ఇచ్చాను, వాళ్ళు ఎక్కడ చేశారు సేవలు అని నిలదీసి అడిగారు. నిలదీసి అడిగితే మాకందరికి భయం వేసింది, వీళ్ళందరూ 1200 మంది గురించి స్వామి అడుగుతున్నారు ఏంటని. అంత వివరంగా అడిగేవారు స్వామి ఈ సేవాదాల గురించి. తర్వాత ఇంకొకసారి పంజాబీ క్యాంటీన్ దగ్గర ఏమైందంటే, ప్రత్యేకంగా సేవాదాలకి భోజనాలు టిఫిన్లు ఫ్రీగా ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అంతక్రితం 1/4 అది 25 NP కన్సెషన్ ఉండేది. ఆ తర్వాత 50% కన్సెషన్ ఉండేది. ఈ 50% కన్సెషన్ ఉన్నప్పుడు మేము ఈ ప్రత్యేకంగా సేవాదాలకి టోటల్ ఫ్రీ క్యాంటీన్ రన్ చేయడానికి నిర్ణయిస్తే రోజు అడిగేవారు అన్నమాట స్వామి. ప్రొద్దుట ఎంతమంది టీ తాగారు, ఎంతమంది టిఫిన్ చేశారు, ఎంతమంది భోజనం చేశారు. స్కార్ఫ్ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరిని పంపించవద్దు అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇచ్చేవారు. ఇది నేను దగ్గరుండి చూశాను. నేను అది స్వామి దయ వల్ల. అది సాయి 1976లో ఒక రోజుని నేను పొద్దున్నే మార్నింగ్ దర్శనంలో కూర్చున్నప్పుడు నా పక్కనే యూపీ నుంచి వచ్చారు ఒక ఆయన, మిలిటరీ ఆఫీసరు. అదే యూనిఫామ్లో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి చాలా నీట్గా డ్రెస్ చేసుకున్నాడు. 4 ఏళ్ళు ఉంటాయి వచ్చిరాని మాటలు. స్వామి దర్శనానికి వస్తున్నారు. దర్శనానికి వస్తే మేమంతా అలా సైలెంట్గా కూర్చుని నమస్కారం చేసుకుంటుంటే స్వామి దగ్గర రాగానే, ఏం లేదు బాబా హమ్ ఆగ్రా సే ఆయా అన్నాడు. ఆగ్రా సే ఆయా అందరు చెలో అన్నారు స్వామి. ఆ నాన్నగారితో ఏం మాట్లాడలేదు స్వామి. తర్వాత ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఏదో తెలియదు, కానీ ఆ విధంగా జరిగింది. స్వామి అంత భాగ్యం కలిగించారు ఆ పిల్లాడికి. ఆగ్రా సే ఆయా అందరు చెలో అన్నారు. ఆ తర్వాత మేము దర్శనానికి కూర్చున్నప్పుడు ఒక ఆయన నా పక్కనే కూర్చున్నాడు, ఫ్రంట్ లైన్లో కూర్చుంటే ఆయన అన్నాడు, స్వామి మా పిల్లాడు 30 ఏళ్ళు ఉంటాయి, ఇంకెప్పుడు భయం అంటున్నాడు, నిద్రపోవట్లేదు, అలాగే ఇదిగా అనీజీగా ఫీల్ అవుతున్నాడు స్వామి అని చెప్పాడు. ఎందుకు భయం అని చెప్పి గట్టిగా అన్నారు స్వామి. ఆ విభూది సృష్టించి ఇచ్చారు మొత్తం. అక్కడ పక్కనే ఉన్న నా మీద కూడా ఎక్కువ పడింది. అలా ఎందుకు భయం అని చెప్పేసి అని వెళ్ళిపోయారు. అదొక సంఘటన నేను చూశాను. తర్వాత ఇటలీ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఇది మరో రోజు అన్నమాట. స్టాఫ్ వెనకాల కూర్చున్నాం మేము. స్టాఫ్ వెనకాల కూర్చుంటే అలా స్వామి వచ్చి ఆ స్టాఫ్తో మాట్లాడుతూ అతన్ని అన్నారు, డాక్టర్ అని అడిగారు. నో స్వామి, ఐ యామ్ యువర్ పేషెంట్ అన్నాడు. ఐ యామ్ యువర్ పేషెంట్ అంటే స్వామి ఉన్ని గారని అకామిడేషన్ ఇన్ఛార్జ్ ఆయనతో చెప్పారనమాట. స్వామి ఆ ఉన్నితో తిరిగి, నేను డాక్టరా అని అడిగాను. డాక్టరా అని అడిగితే డాక్టర్ కాదు, ఐఎమ్ యువర్ పేషెంట్ అంటున్నాడు చూడు అని నవ్వి ఎక్కడి నుంచి వచ్చావన్నారు. ఇడ్లీ అన్నాడు. ఇడ్లీయా చట్నీయా అన్నారు. అనేసి అలా జోక్ చేసి వెళ్ళిపోయారు స్వామి. ఆ విధంగా ఎక్కువగా స్వామి సంభాషణలు దగ్గరుండి వినడం జరిగింది. తర్వాత ఆ స్వామి అందరినీ ఆ ప్రేమతోటి ఎవరు సేవాదాలు ఏం చెప్పినా ఆ పాద నమస్కారాలు ఇచ్చేటప్పుడు అలా వినడం, ఓపికగా ఉత్తరాలు తీసుకోవడం, వాళ్ళందరినీ ఎత్తి మీద చేతులు పెట్టి ఆశీర్వదించడం. నేనైతే ఒక కార్నర్లో కూర్చున్నాను. మా లీడర్ గారు అన్నాడు, మీరందరూ కట్టు బొట్టు అంతా నీట్గా ఉండాలి, కొబ్బరి నూనె అది పెట్టుకుని రావాలంటే నేను మామూలుగా ఎక్కువగానే పెట్టుకుని కొబ్బరి నూనె అదిని తలదూకుని వచ్చి కూర్చుంటే స్వామి నా దగ్గరికి వచ్చి ఇలా నెత్తిమీద చేసి ఇలా నొక్కారు. నొక్కితే ఈ కొబ్బరి నూనె అంతా స్వామి కంటుపోయిందేమో అని ఎంతో భయంగా ఉన్నాను. అలా అభయహస్తంతో స్వామి ఆ ఫోటో ఎప్పుడు ఆ ఫోటోలో స్వామి ఏంటంటే ఎక్కడికో చూస్తున్నట్టు, మన లోపలికి చూస్తున్నట్టుగా చూసి వెళ్ళిపోయారు. అదొకటి బాగా తీక్షణంగా చూసుకుంటూ వెళ్తుంటారు స్వామి ప్రతి వాళ్ళకి. సాయిరామ్. అది మేము ప్రత్యేకంగా ఒక సేవాదళ ఆఫీస్ కానీ అలాట్మెంట్ కానీ ఏమి ఉండేది కాదండి అప్పుడు. హైదరాబాద్ రాంబాబు గారు, జేజీ శాస్త్రి గారు,
రమణారావు గారి రూము కింద అన్నమాట ఉండేవాళ్ళు. వాళ్ళే మాకు ఏదో ఓ ప్యాడ్ 4 పేపర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేవారు. నేను అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఒక 16 ఏళ్ళు కుర్రాడు వచ్చాడు సేవకి. 16 ఏళ్ళ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చామంటే కడప అన్నాడు. కడప అంటే అతన్ని అలాట్మెంట్లో విష్ణువర్ధన్ గారు, హరిహరన్ గారు, హైదరాబాద్ సత్యనారాయణ గారని మొత్తం చూసుకునేవారు. చూసుకుంటుండగా ఆ అబ్బాయిని స్వామి రెసిడెన్స్కి వేశారు. స్వామి రెసిడెన్స్కి వేస్తే అక్కడ అడిగాను, ఏంటి అబ్బాయి నీ ప్రత్యేకత, నువ్వు ఎందుకు ఇంత చిన్న వయసులో సేవకు వచ్చావని అడిగితే, నాకు బాగా ఆస్తుందండి, రైస్ మిల్స్ అవి ఉన్నాయి మాకు, కానీ నేను చదువుకుందామని ఉంది నాకు, కానీ మా నాన్నగారు అదిని ఎవరు చదువుకు వెళ్ళొద్దు, బిజినెస్ చూసుకోమని నన్ను చాలా ఒత్తిడి చేసి చదువు మానిపించేశారు. చదువు మానిపించేస్తే ఏం చేయాలో తెలియక ఎవరో చెప్తే నేను సత్యసాయి బాబా వారికి లెటర్ రాశాను. లెటర్ రాస్తే ఆ లెటర్కి స్వామి లెటర్ రాసి మా సమితి వాళ్ళకి లెటర్ రాసి, ఇలాగా ఆ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు చదువుకోవడానికి, వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి వాడిని చదువుకునేటట్టు చేయండి అని చెప్పారు. అప్పటి నుంచి నేను మళ్ళీ చదువుకుంటూ డిగ్రీలోకి వచ్చాను. అదేనండి నా అంచేత నేను స్వామి సేవకు రావాలని నిర్ణయించుకుని ఫస్ట్ టైం సేవకు వచ్చానని చెప్పాడు. అది ఎంత స్వామి లెటర్ రాశారు ఆ అబ్బాయికి, తల్లిదండ్రులకి చదువు మానిపించవద్దు, చదివించండి అని. చాలా ఎక్కువ రైస్ మిల్స్ మేనేజ్మెంట్ అది బాగా ఉన్నవాళ్ళు కడప ఏరియా నుంచి వచ్చారని చెప్పాడు. అదొకటి. రెండోది, ఒకసారి ఒక సేవాదారులు ఏం చేశాడంటే సగం తాగి మంచినీళ్ళు అక్కడ పెట్టేశాడు స్వామి రెసిడెన్స్ లేడీస్ సైడు పెట్టేసి, మేము చూసుకోలేదు. అది పెడితే స్వామి వచ్చి ఆగారు. ఆగి అక్కడ శౌరి ఆంటీ అని ఉంటారు లేడీస్ సైడ్, శౌరి ఆశా ఆంటీ అని. మేము జెంట్స్ ఆ సైడ్ ఎక్కువ వెళ్ళాం, అక్కడ ఉన్న సేవాదారులే చూసుకోవాలి అవన్నీ. ఆ అబ్బాయి వాటర్ బాటిల్ వదిలేస్తే స్వామి ఆ వాటర్ బాటిల్ దగ్గరికి వచ్చి ఆదా పీనే కా బాటిల్ ఇద్దరు క్యూ రఖా అని హిందీలో అడిగారు. హిందీలో అడిగితే అప్పుడు శౌరి ఆంటీ వచ్చి ఆవిడ తొందరగా తీసేసేది బాటిల్, ఏవో చెప్పేసి పంపించేసింది స్వామి. చెప్పి పంపించిన తర్వాత ఆవిడ, ఇక్కడ ఎవరో హూ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ సెక్టర్ అని అడిగారు. నేనేం చెప్పాను, యూస్లెస్ ఫెలో, ఐ విల్ సెండ్ యూ అవుట్ వాట్ స్వామి ఈజ్ ఆస్కింగ్ అని ఇంగ్లీష్లోని హిందీలోని. ఓ ఎక్కువ చెడమాడ తిట్టేసింది. తిట్టేస్తే, అమ్మమ్మ ఈ సైడ్ రాకూడదు కదా, చూసుకోండి, నై నో ఎక్స్క్యూజ్ హియర్ ఈజ్ గాడ్స్ రెసిడెన్స్, కాంట్ యూ బీ అవేర్ ఆఫ్ ఇట్ అని ఇంగ్లీష్లో హిందీలో అడిగింది. అదే అంత ప్రత్యేకత, శ్రద్ధ అన్నమాట స్వామి. అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి బాధ్యులు గల వాళ్ళని పిలిచి క్వశ్చన్ చేసి వాళ్ళని ఏంటంటారు వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళేవారు. ఇంకొకసారి ఏమైంది, వెస్ట్ గోదావరి నుంచి మేమందరూ కొంతమంది వచ్చారు సేవకి. వస్తే అందరూ కలిసి బెంగళూరు వెళ్ళాము. మేము బెంగళూరు వెళ్తే దారిలో ఏమైంది, మా కారు చెడిపోయింది. చెడిపోతే పొద్దుట 6 గంటలకి వెళ్ళిపోవాలి, కనీసం లైన్లో అక్కడ పాద నమస్కారాలు ఇస్తారు కదా, ఆ బ్యాచ్లో కూర్చోవాలంటే 6 గంటల లోపే వెళ్ళాలి. అన్ని తెల్లవారుజామున స్నానాలు చేసేసి 800 మంది పైగా వెళ్ళేవాళ్ళం. వెళ్తుంటే మా కారు, అది మేమున్న కారు చెడిపోతే మిగిలిన వాళ్ళ కార్లన్నీ ఆగిపోయాయి. దీని గురించి ఆగిపోతే ఎవరు నమ్మరండి, అక్కడికి మాకు 70-80 కిలోమీటర్లు ఉందన్నమాట నిజంగా స్వామి దగ్గరికి వెళ్ళాలంటే. వీళ్ళు బయలుదేరారు, పావు గంటలో అక్కడికి వెళ్ళిపోయాం. అది స్వామి కాలాన్ని తగ్గించారో దూరాన్ని తగ్గించారో అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తం 800 మంది. అప్పటికి ఇంకా పావు గంట టైమే ఉంది మాకు. 6 గంటలకి వెళ్ళాలి మేము. 20 నిమిషాల దాకా 6కి మా కార్లు బయలుదేరాయి. అక్కడికి 70 కిలోమీటర్లు ఉంది. ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు అప్పుడే బెంగళూరు ఎలా వచ్చాము మనం, అప్పుడే బెంగళూరు ఎలా వచ్చామని అందరూ ఆశ్చర్యపోయారు. అదొక సంఘటన జరిగింది అప్పుడు మేము సేవాదాల పాద నమస్కారాలకు వెళ్ళినప్పుడు. ఇంకొకసారి ఏమైందంటే, ఆ వెస్ట్ గోదావరి అబ్బాయి ఈ సెక్యూరిటీ వాళ్ళకి అది బెల్ కొట్టలేదు. బెల్ కొట్టకపోతే చేతిలో ఏముందో అని చూసుకోకుండా పంపించేశారు. స్వామి రాగానే ఈ మల్లెపూలు దండ ఇసిరి మల్లెపూలు, విడి మల్లెపూలు ప్యాకెట్ తెచ్చాడు అతను. అవి సరిగ్గా స్వామిని ఎత్తి మీద పడేటట్టు ఇసిరేసాడు. ఇసిరితే స్వామి వెనక్కి వెళ్ళిపోయి ఇంకా పట్టుకొని అందరినీ, ఏమి సెక్యూరిటీ చేస్తున్నారా మీరు, ఏంటి హడుపు మల్లెపూలు పట్టుకొచ్చిన నెత్తి మీద పోసేసాడు అని చెప్పారు. ఇంకందరూ వెళ్ళిపోయి ఆ అబ్బాయిని, ఇంద్రేశ్వరరావు గారు వీళ్ళందరూ అబ్బాయిని కాలర్ పట్టుకొచ్చి
ఏరా ఇలా చేసావు ఇలా చేసావు అని అడిగారు, కానీ ఏం చేయలేకపోయారు. మొత్తం మీద అది ఒకటి పొరపాటు సంఘటన, అది ఒకటి జరిగింది. తర్వాత ఇంకోసారి స్వామి పాద నమస్కారం ఇచ్చేటప్పుడు అంగీ అసలే పొడవుగా ఉంటుంది. వచ్చేటప్పుడు ఈ పిల్లాడు ఎవరో సేవాదాలు ఏం చేశాడంటే అడ్డు పెట్టాడో ఏమైందో స్వామి ముందుకు పడిపోయారు. పడిపోతే అందరూ వచ్చి పట్టుకున్నారు, పడిపోకుండా సగం పైనే కిందకు వంగిపోయారు. వంగిపోతే అది ప్రశాంత్ నీళ్ళలోనే జరిగింది. ఆ గోడార జరిగిపోతే తొందరగా వచ్చేసి స్వామి పట్టుకుంటే స్వామి అతను తప్పేమీ లేదు, నేనే పడిపోయాను అని చెప్పారు స్వామి. ఇదేంటి అని అనుకుంటే ఈ లోపల రమణారావు గారు వాడినప్పుడే ఏ విధాలుగా తిడతారో చేస్తారో అని అందరూ భయపడుతున్నారు. ఈ లోపల స్వామి ఏం చెప్పారు, వాడి తప్పేమీ లేదు, నేనే పడిపోయానని చెప్పారు. ఆ విధంగా స్వామి ఎంతో ప్రేమ చూపించేవారు సేవాదళ్ళు అంటే. సాయిరాం. ఒకసారి విఠలరావు గారు మాకు అందరినీ లైన్లో కూర్చోబెట్టి స్వామి వెనకాల ఉత్తరాలు పట్టుకోవడం, స్వామి ఇచ్చినటువంటివి ఇవన్నీ తీసుకుని వెనకాల నిల్చుని వచ్చేవారు. దూరంగా, కొంచెం దూరంగా వస్తుంటే ఆయన ఏం చెప్పారంటే, ఏం స్వామి ఉత్తరాలన్నీ కలిపి ఒక 50-60 ఉంటాయి, నాకెంత అనిపించింది అంటే 50 కేజీలు 60 కేజీలు ఉన్నట్టుంది, నేను మొయ్యలేకపోతున్నాను, ఇదేమి మహిమో, నేను ఎప్పుడో తెలియక అడిగాను ఇలా స్వామి ఉత్తరాలు నేను మోయాలి, స్వామి వెనకాల ఉత్తరాలు తీసుకోవాలి. అదొక 2 విధాల, అంటే ఒక మా సేవాదళ వ్యూలోనేమో ఒక హైలైటు, రెండోదేమో ఆయనకి ఒక పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో నేను అడిగాను. కానీ ఇంత బరువు ఉన్నదంటే మాత్రం ఎవరు పట్టుకోరు, అది దగ్గరగా 60, 70, 80 కేజీలు పెరిగిపోయి ఆ ఉత్తరాలు పెరిగి కొలిదేని ఎందుకు వచ్చిందిరా బాబా అని అనుకున్నాను. అని ప్రత్యేకంగా సేవాదళ్ళందరికీ ఆయన మీటింగ్ పెట్టి చెప్పారు, స్వామి యొక్క ఉత్తరాలంటే మన యొక్క భారం అంతా అందులో చేరి స్వామికి వెళ్తుందంట. అంచేత ఎవరో ఆ విధంగా కోరుకోకూడదని చెప్తున్నాను మీకు అని చెప్పారు విఠలరావు గారు. తర్వాత అక్కడ నుంచి ఆ ఖమ్మం నుంచి ములక్కాడ ఆవకాయ పెట్టించి ఒక 150 బకెట్లు 200 బకెట్లు లారీతో తెప్పించి అక్కడ క్యాంటీన్లో పెట్టమనేవారు. పెడితే మేము అడిగేవాళ్ళం, సార్ మాకు ఎప్పుడూ వేయట్లేదంటే, స్వామి చెప్పాలి మీకు వెయ్యమని, స్వామి చెప్తే కానీ వేయరు, హాస్టల్స్కి పంపించామని చెప్పారు, అక్కడికి వెళ్ళిపోతాయి ఇది అని చెప్పారు ఆయనే. సరేనా. అయితే వేదాల్లో వర్ణించినట్లుగా భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని నిజంగా మేమెవరో తెలుసుకోలేకపోయాం. ఆ భగవంతుడే మానవ రూపంలో కిందకు వచ్చి మనందరి స్థాయితోటి మనందరితోటి ఈ విధంగా మసలడం అన్నది ఎప్పుడు కూడా ఇంత క్రితం అవతారాల్లో జరిగింది. చాలా దూరం మహారాజులు కాబట్టి ఎక్కడో ఉండేవారు. మన మధ్య ఇంత దగ్గరగా భగవంతుడు తిరగడం అన్నది మనందరికీ చాలా భాగ్యంగా మనం అందరూ భావించాలి. నాకు ఇంత గొప్ప అవకాశం ఈ సత్యసాయి బాబా వారి అవతారంలో కలిగించినందుకు నేను ఎంతో మిక్కిలి కృతజ్ఞుడిని. సాయిరాం.